ఇక పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఇక స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ట్రాఫిక్ జాయింట్ సిపి హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు సర్ప్రైజ్ చెక్కింగ్ ఇటీవల జరిపిన టెస్టుల్లో ఓ బస్ డ్రైవర్కు 400 పాయింట్లు జోయల్ డేవిస్ అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ కనబడుతుందానే చాలా మంది మద్యం ప్రియులు ఉంటారు. అంటే ఓ పూట అన్నం తినకుండా ఆయన ఉంటారు, కానీ ఓ రోజుకి ఇంత 90 వేయకుండా ఉండరు. అంటే అది వాళ్ళకి అలవాటుగా మారింది. వాళ్ళు ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తెలవే. కానీ కొంతమంది రోజుకో 90 తాగందైనా వాళ్ళకి నిద్ర పట్టదు. ఎట్లనైనా చేస్తారు, అప్పన చేస్తారు, ఉద్దరణన తెచ్చుకుంటారు, ఇక ఏ తిప్పలైనా పడతారు. లాస్ట్కు ఓ 5-10 తక్కువ అయితే ఆడ వైన్స్ కాడ వచ్చిన వాళ్ళను అన్న 5-10 తక్కువైంది కోటర్కి ఇయ్యి అని చెప్పి అడుక్కున్నాను అనుకుంటారు. కానీ తాగుడు మాత్రం పక్క. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు దానికి అలవాటయ్యారు. దానికి అలవాటు చేసిన ఈ ప్రభుత్వాలు. సో అటువంటి 90 తాగేటోళ్ళు కోటర్ తాగేటోళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు. ఏంటంటే వాళ్ళు 90 తాగిపోయి ఇంట్లో పండుకోవచ్చు, వాళ్ళు బండి మీద నడపకపోవచ్చు. కానీ ఎవరైతే కొంతమంది ఉన్న సౌకర్యాలు ఉంటారు కదా, బాగా పోస్తారు, మంచిగా ఫుల్ తాగుతారు, హాఫ్ తాగుతారు, ఓ టైం అంతా కూడా మరి తాగనికే సెట్ చేసుకుంటారు, షెడ్యూల్ పెట్టుకుంటారు. అట్లా తాగినాక ఊకుంటారా అంటే కారు ఉంటే కారు, బండి ఉంటే బండి, ఇది తీసుకొని బయటికి వెళ్తారు కదా. ఇక ఇసోటోళ్ళతోటి ఇక ఉన్నది కథ. పోలీసులు సర్ప్రైజ్ ఇస్తారట మీకు. ఏంది ఆ సర్ప్రైజ్ అంటే, మీకు మీటర్ పెట్టి మీ పాయింట్లను బట్టి ఇక రాతలు రాసి తీసుకుపోయి జైల్లో పెడతారట. సో దయచేసి ఇక మొన్నటిదాకా అనుకోవచ్చు 5-6 అయింది సాయంత్రం, ఇప్పుడు పోలీసులు ఉంటారు. కానీ ఇంత పొద్దుగాలు ఎవడు ఉంటాడు రా భయ్, ఇలా బుధవారం నాడు ఏడుంటారు, వీకెండ్ నాడే పోలీసులు చెక్ చేస్తారు కదా అని ఇటువంటి అపనమ్మకాలు పెట్టుకుంటే ఆగమవుతారు మీరు. మద్యందారులు, వాహనందారులు ఎవరైతున్నారో మీరు ప్రభుత్వం మీనో లేకపోతే పోలీసుల మీద అపనమ్మకం పెట్టుకొని వీళ్ళు శనివారం ఆదివారమే చెకింగ్ చేస్తారు, సాయంత్రం 6-7 గంటలకే చెకింగ్ చేస్తారని కనుక మీరు అనుకొని డే టైంలో తాగి బండి నడిపితే మాత్రం ఇక మీ బతుకు బస్ స్టాండే. మీకు పోలీసులు సర్ప్రైజ్ చేయడానికే ప్లాన్ చేసిర్రు. రాత్రి పగలని తేడా లేదు, పొద్దుగాల సాయంత్రం అని తేడా లేదు. ఇక అది ఆటో డ్రైవరా, స్కూల్ డ్రైవరా, ఆటో డ్రైవరా, స్కూల్ బస్ డ్రైవరా, కామన్ మ్యానా, ఎవరైనా కానీ అనుమానం వచ్చిందంటే పుల్ల పెట్టుడే, మరి ఊదిపించుడే, పాయింట్లను బట్టి మీ మీద కేసులు పెట్టి మీ లైసెన్సులు రద్దు చేసుడా, జైలుకు పంపించుడా, ఏదోటి మాత్రం డిసైడ్ చేస్తున్నారట. మరి పోలీసులు మాత్రం పట్టపగలే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మరి మద్యం బాబులకు సర్ప్రైజ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికైనా తాగకుండా కొంచెం ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ తాగితే ర్యాపిడోనో క్యాబ్ బుక్ చేసుకునే పోయే ప్రయత్నం చేయండి. సో అసలు ఆ తాగుడే మానేస్తే ఇంకా మంచిది. ఆ తాగుడే మానేసి ఆ తాగే పైసలు పెళ్ళాం పిల్లలకి ఇచ్చి చదువులకో సంసారానికో ఉపయోగిస్తే ఇంకా మంచిది. సో తాగుడుకు దూరం అయితే ఇంకా మంచిది. కాబట్టి సో చూద్దాం. మరి పోలీసులు మరి ఇటీవల పట్టుకున్నటువంటి ఓ బస్ డ్రైవర్కు 400 పాయింట్లు వచ్చిందట. పట్టపగలు ఓ బస్సు డ్రైవర్ని చెక్ చేస్తే 400 పాయింట్లు వచ్చిందంట. అంటే ఎంత పోతబోస్తున్నారు మనలో ఆలోచన చేసుకొని, ఆటో డ్రైవర్ నుంచి బస్ డ్రైవర్ దాకా. మనకి ఇంతగానం తాగితే మరి ప్రమాదాలు జరిగాయా? ప్రమాదాలని నివారించాలంటే ఎట్లయితుంది? స్పీడ్ బ్రేకర్లు పెట్టబట్టి, సీసీ కెమెరాలు పెట్టబట్టి, మరి రోడ్డు నడి మధ్యలో ఇక కెమెరా పట్టుకొని ఓ కెమెరామ్యాన్ లెక్క ట్రాఫిక్ పోలీస్ అయిన ఫోటోలు తీయబట్టి, ఇన్ని చేసినా కూడా కంట్రోల్ అవుతలేవు. ఎందుకు అవుతలేవంటే వీడు తాయినోడు అవతలోడు మంచిగా వస్తే మనం పోయి గుద్దుడే. ఇది మంచిగా పోతాం మనం, కానీ అవతల తాయినోడు అడదోడంగా వచ్చి మంచోని కూడా గుద్దుడే. సో ఇట్లా అనేకమైనటువంటి సంఘటనలు చూసిన పోలీసులు ఇట్లా అయితే కాదు, డే అండ్ నైట్ మనం డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడదాం, వీళ్ళు ఎట్లా తప్పించుకుంటారో చూద్దామని చెప్పేసి సర్ప్రైజులు ఇస్తున్నారట. సో చూసుకోరు మరి, జాగ్రత్త. 11 రోజులు మహిళపై గ్యాంగ్